నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం కామారెడ్డిలో ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లను మేము ఖచ్చితంగా ఓకే చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి చెప్తూ వస్తా ఉంది. అలాగే దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా చర్చ నడిచింది. ఈ చర్చలో ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ కూడా ఒప్పుకుంది. 42% రిజర్వేషన్లకు మా పార్టీ ఒప్పుకుంటుంది అని చెప్పేసి కూడా ప్రతి పార్టీ ఒప్పుకుంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో అన్ని వర్గాలు ఏదైతే అన్ని పార్టీల యొక్క తీర్మానం తర్వాత అది ఆర్డినెన్స్ అనేది రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ సమావేశంలో కూడా దీనికి సంబంధించి ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ ని జారీ చేసిన పరిస్థితి. ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత కూడా బీసీ సంఘ నేతలంతా కూడా ఇటు బీసీ సంఘాల కోసం కృషి చేసినటువంటి కవిత కావచ్చు, బీసీ లీడర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణం అయితే ఏర్పడింది. ఇది ఓన్లీ ఆర్డినెన్స్ ఇది రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది. రాష్ట్రపతి ఓకే చేయాలి అంటే బీజేపీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ప్రతి పార్టీ అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఈ బీజేపీ పార్టీ 42% రిజర్వేషన్లను మేము ఒప్పుకోలేము, దేశవ్యాప్తంగా దీన్ని ఓకే చేయలేము అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే గట్టిగా ప్రకటించారు. ప్రకటించిన తర్వాత బీసీ సంఘ నాయకులంతా కూడా రామచంద్రరావుని కొంచెం క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకని ఇవ్వవు, మా బీసీలకు మాకు విద్యా అవకాశాలు కావచ్చు, రాజకీయ అవకాశాలు కావచ్చు, మాకు దీనికి సంబంధించి రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వవు, ఎందుకు కాదు అని చెప్తా ఉన్నావు, మీ పార్టీతోని కాదా అని చెప్పేసి కూడా కొందరు చాలా రకాలుగా ప్రశ్నించారు. అదే తోవలో వెళ్తుంది బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు. ఎందుకంటే అటు కాంగ్రెస్ ఒప్పుకుంటుంది, కాంగ్రెస్ ప్రతిసారి చెప్తా ఉంది మేము ఏదైతే కామారెడ్డిలో 42% డిక్లరేషన్ కి ఇచ్చామో 42% డిక్లరేషన్ హామీ చేస్తామని చెప్పామో దాన్ని స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఖచ్చితంగా హామీ చేస్తాం. అది ఆర్డినెన్స్ జారీ ఓన్లీ మేము ఆర్డినెన్స్ అయితే జారీ చేస్తాం, అది ఒక రాష్ట్రపతి ఓకే చేసినా చేయకున్నా. ఎందుకంటే మాకు సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పేసింది మేము ఖచ్చితంగా సెప్టెంబర్ లోపు ఎలక్షన్స్ అయిపోవాలని చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా అవే 42% రిజర్వేషన్స్ తో స్థానిక సంస్థల 42% రిజర్వేషన్ తో ఎలక్షన్స్ లకు వెళ్ళబోతున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తా ఉంది. అలాగే బీజేపీ కూడా ఖచ్చితంగా మేము స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం మాత్రం మేము ఖచ్చితంగా ఒప్పుకుంటాం, మా పార్టీ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కూడా అటు రామచంద్రరావు కావచ్చు ఇతర బీజేపీ నాయకులందరూ చెప్పారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా ఏ పార్టీ మీటింగ్ లో కావచ్చు ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా ఎక్కడా కూడా నోరు మెదపని పరిస్థితి. ఓన్లీ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో మాత్రమే జరిగిన తీర్మానంలో మాత్రమే ఖచ్చితంగా బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు కావాలి అని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ చాలాసార్లు ఒప్పుకుంది. కానీ ఎందుకు బయటకు వచ్చిన తర్వాత అసెంబ్లీలో కాకుండా బయటకు వచ్చిన తర్వాత ఇటు కేటీఆర్ కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, గులాబీ బాస్ కేసీఆర్ కావచ్చు, ఏ ఒక్క సమావేశంలో కావచ్చు లేకపోతే ఎక్కడా కూడా మేము ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ లో మేము ఖచ్చితంగా ఆ 42% ప్రకారమే బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతుంది అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. దీనికి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులంతా కూడా ఒక గుర్రు వినిపిస్తా ఉంది. అసలు ఎందుకు పార్టీ ఎందుకు ఇంకా 42% రిజర్వేషన్లకు మేము కూడా సై అని ఎందుకు చెప్పలేకపోతుంది అని చెప్పేసి బీసీ లీడర్లంతా కూడా అయోమయంలో పడ్డ పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. నిజంగా బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా, ఎందుకంటే మొన్న సిరిసిల్లలో కూడా ఒక పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేసింది కేటీఆర్. అక్కడ కూడా సిరిసిల్ల జిల్లాలో కనీసం ఈ బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. అలాగే చాలా సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తా ఉన్నాడు, ప్రతి జిల్లాని కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇటు హరీష్ రావు కావచ్చు, అలాగే కేటీఆర్ కావచ్చు, ఇతర మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా ఎంపీలు కావచ్చు ప్రతి ఒక్క సమావేశంలో పాల్గొంటా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ లో 42% రిజర్వేషన్ల ప్రకారం మా పార్టీ నుంచి బీసీలకు టికెట్లు ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చెప్పట్లేదు. అసలు మరి బీఆర్ఎస్ పార్టీ ఇష్టంగానే ఉందా లేకపోతే కష్టంగా బిహేవ్ చేస్తుందా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ లీడర్స్ అయితే అయోమయంలో అవుతారు. మరి చూడాలి, నిజంగా స్థానిక సంస్థల ఎలక్షన్లకు అయితే కాంగ్రెస్ సై అని చెప్పింది, అటు బీజేపీ కూడా సై అని చెప్పింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకని బయట ప్రకటించడం లేదు, మేము ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోబోతున్నామని చెప్పేసి ఎందుకు ప్రకటించలేదు? ఎందుకంటే ప్రతి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా రెడ్డిలు, రావులు, విలమల ఎక్కువగా కనిపిస్తారు. కాబట్టి మరి నిజంగా బీసీలకు ఇచ్చే అవకాశం ఉందా? మరి ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఆ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా ఎక్కువగా వాళ్ళే కనిపిస్తారు. కాబట్టి మరి బీసీలకు ఎందుకంటే ఎక్కువ మొదటి ప్లేస్ లో అధ్యక్షులు కావచ్చు, మండల అధ్యక్షులు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మొత్తం వీళ్ళే ఉంటారు. రెడ్డి రావుల సామాజిక వర్గం ఎక్కువగా పార్టీలో ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళేమైనా వాళ్ళకు కాకుండా ఓన్లీ బీసీలకే కట్టబెడితే, వాళ్ళకు కాకుండా ఎందుకంటే మెయిన్ లీడర్స్ ఉంటారు, వాళ్ళకు కాకుండా బీసీలకే కట్టబెడితే వాళ్ళు ఏమన్నా ఇబ్బందులకు గురై మళ్ళీ క్యాడర్ ఏమైనా దెబ్బతినే అవకాశం ఉంటుందా? పార్టీలో ఏదైనా చేరికలు ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి భయపడుతుందా అని చెప్పేసి దీనికి సంబంధించి అయితే వార్తలు వస్తా ఉన్నాయి. మరి చూడాలి, నిజంగా చివరి వరకు స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీసీలకు బీఆర్ఎస్ మరి దీనికి సంబంధించి న్యాయం చేస్తుందా లేకపోతే
ఆ టైంలో మళ్ళీ ఏమైనా దాటవేసే ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి కూడా ఎదురు చూడాలి.